పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ పరిశుద్ధాత్మ నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులగు దేవుని బిడ్డలారా, మనలో మన దగ్గరకు వచ్చి అయ్యా నీ జీవితం ఎలాగా ఉంది, నీ బ్రతుకు ఎలాగా ఉంది, కుటుంబం ఎలాగా ఉంది అని అడిగితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, వేదన మనముంచుతారు. మానవులం కాబట్టి సహజంగానే ఇటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తిని కదిలించినా కానీ ఒంటరితనం ఎక్కువైపోతూ ఉంది. వేల మంది మధ్యలో మనం జీవిస్తున్నాం, కానీ నాకెవరూ లేరే అనేటువంటి భయంతో బ్రతుకుతున్నాం. ముఖ్యంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారు, దూర ప్రాంతానికి వెళ్ళి చదివేటువంటి వారు, మానవాళిలో ప్రియులకు దేవుని బిడ్డలారా, రాను రాను కూడా ఈ ఒంటరితనం పెరిగిపోతూ ఉంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా చెప్పేది ఏంటంటే, ఈ ఒంటరితనం ఎక్కువైపోతే డిప్రెషన్ పెరుగుతుంది. మనిషి ఒక్కడే ఉంటాడని కాదు, ఏకాంతంగా ఉంటాడని కాదు, కానీ చుట్టూ జనం ఉంటారు, చాలామంది ఉంటున్నారండి. కానీ నేను ఒంటరి వాడిని అనే ఫీలింగ్లో బ్రతుకుతున్నారు. మనిషిలో మానవాళిలో ఇది ఎక్కువైపోతూ ఉంది. ఇది బాగా పెరిగిపోతూ ఉంది వేదనతో. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎలా దీన్ని మనం తీసివేసుకోవాలి? దేవుడు మనందరికీ కూడా వాగ్దానం చేసిన మాటలు మనం చదువుకోవాలి. ఏమంటాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభువు ఈ రీతిగా వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, మీరు ఒంటరి వారు కాదు. ప్రియమైన బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా నాకెవరూ తోడు లేరు, నేను ఒంటరిదాన్ని, నాకు పెద్ద బంధువర్గం లేదు, నాకు స్నేహితుల వర్గం లేదు, ఒంటరిదాన్ని, నాకు తోడెవరున్నారు అని కృంగిపోతున్నావా? దేవుడు ఈ రోజున మనందరికీ కూడా మాట ఇస్తున్నాడు. ఏమిటి అంటే, బిడ్డ, నీవు అనాథవు కావు, నీవు ఒంటరివాడివి కాదు. ఏమంటున్నాడు? నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వస్తును. దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ? మనం ఒంటరిగా ఉండకుండా మనకెల్లప్పుడూ మనకు తోడుగా ఉండడానికి, మనల్ని బలపరచటానికి, మన శక్తిమంతులను చేయడానికి ఆయన వాగ్దానము చేసినటువంటి పవిత్రాత్మను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మనకి ఎల్లప్పుడూ మనతో ఉండడానికి పంపిస్తానని చెప్పినట్టు ఆ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. ఎలా అర్థమవుతుంది ఈ వాక్యము? యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం ఒకసారి. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని, దయచేసి మనసు లగ్నం చేయండి పిల్లారా. మొదట ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఒంటరి వారిగా ఉంచను. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ లోన్లీ పీపుల్. మీరు ఒంటరి వారు కాదు. నాకెవరు తోడున్నారు? నాకు బంధువర్గం లేదు, నా తరపున ఉండేటువంటి వాళ్ళు లేరు, నాకు స్నేహితులు లేరు. మరి ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల్లో ఇది పెరుగుతుందంటండి బాగా, దట్ లోన్లీనెస్. పిల్లల్లో కూడా, స్కూల్లో కూడా, లేకపోతే వివిధ ప్రాంతాలలో. మరొక మాట చెప్పాను, చాలాసార్లు మన చుట్టూ జనం ఉన్నట్టే ఉంటారు, కానీ ఎవరికి వారే యమునా తీరు. ఇదండి జీవితాలు.
కానీ ఇది ప్రభువుకు తెలుసండి, మన జీవితాలేంటి, మన బ్రతుకులేంటి, మన బాధలేంటి, మన కష్టాలేంటి, మన కన్నీళ్ళేంటి అని తెలుసండి. కాబట్టి ప్రభు మొదటిగా ఏమంటున్నాడంటే, నేను మిమ్ము అనాథలుగా, అనాథలంటే ఎవరు లేనటువంటి వాళ్ళు, ఒంటరి వాళ్ళు. ప్రభు ఏమంటున్నాడంటే, నేను మిమ్ము ఒంటరి వాళ్ళగా వదిలిపెట్టను, నేను నిన్ను ఒంటరి వాళ్ళగా వదిలిపెట్టను. మరి ఏం చేస్తాడంట? దానికి కూడా సమాధానం ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ప్రభు ఏమంటున్నాడంటే, మీతో ఉండటానికి ఒక ఆదరణకర్త. ఇక్కడ రెండు మాటలండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటి మాట ఏంటంటే, మనతో ఉంటాడు. ఊరికే మనతో ఉండడం కాదండి, కొన్నిసార్లు మనతో కొంతమంది ఉంటే మనకు బీపీ పెరిగిపోద్ది. కొంతమంది ఉంటే, అవునా కాదండి? అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు మనతోటి. కానీ ప్రభువు వాగ్దానం చేస్తున్నటువంటి, మనకు తోడుగా ఉండేటువంటి ఆ పరిశుద్ధాత్మ ఎలాగుంటాడట? మనకి ఆదరణను ఇస్తాడు. ఆదరణ అనే పదానికి అర్థం తెలుసా? ఆదరణ, కన్సోలేషన్, కన్సోలర్, కంఫర్టర్. కంఫర్ట్ అంటే బట్టల్లో వేసుకొని వాసన రాకుండా ఉండడానికి వాడేటువంటి కంఫర్ట్ గురించి మాట్లాడతలేదండి నేను. కానీ మనం ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మనకు తెలియనటువంటి భద్రత ఉంటుంది, మనకు తెలియనట్టు ఆదరణ ఉంటుంది, మనకు తెలియనటువంటి ఆ సంతోషం కలుగుద్ది, మనకు తెలియనటువంటి భద్రత ఉంటుందన్నమాట. నాకున్నాడు, నా ఫ్రెండ్, నా భర్త నాకు తోడుగా ఉన్నాడు, నా కుటుంబం నాకు తోడుగా ఉంది. ఇవి తరిగిపోతున్న సమయంలో ప్రభు అయిన క్రీస్తు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ ఆదరణకర్తను మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఏమంటున్నాడండి? నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకు ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడని పలికి, ఆయన ఎవరట? ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. ఇప్పుడు చెప్తున్నాడు ఎవరంట? ఆయన సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఒంటరి వారము కాదు, మనం ఒంటరి వారం ఎల్లప్పుడూ కాదు. దురదృష్టం ఏంటంటే, మన ప్రక్కనే ఆయన ఉన్నాడు. ప్రక్కన కూడా కాదండి, నేను నిజం చెప్పాలంటే మనలోనే ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఆయన ఉన్నాడు. శక్తి స్వరూపుడు, మహిమ స్వరూపుడు ఆయన మనలో ఉన్నాడు. నేను నాతో చెప్పుకోగలగాలి, విజయ్, నువ్వు ఒక గురువుగా నువ్వు ఒంటరి వాడివి కాదు. దేవుడు నీకు వసగిన పరిశుద్ధాత్మ ముందు ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు. ఆయన నీకు తోడుగా ఉంటే, నేను ఒక గురువుగా ఆ శక్తి నాకు ఉండాలి. గురుత్వంలో కూడా మీతో చెప్తున్నాను, కొన్నిసార్లు నిరుత్సాహాన్ని కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మీకంటే కుటుంబాలు, భార్య, పిల్లలు వాళ్ళు ఉంటారండి. కొన్ని సందర్భాలలో దేవుడు తోడుగా ఉన్నా కానీ బాహ్యంగా అది మాకు తెలియదు. ఆ ఒంటరితనంతో పోరాడుతుంటాం కొన్నిసార్లు. ఈ రోజున దయచేసి మీ గురువులు ఎవరు? నా ఒక్కడి కోసం ప్రార్థన చేయమంటల్లా, మీ విచారణ గురువుల కొరకై, మీ సభ గురువుల కొరకై ప్రార్థన చేయండి. సభ గురువులకైతే అట్లీస్ట్ ఒక కమ్యూనిటీ అన్న ఉంటుంది. మేము మేత్రాసన గురువులు ఒంటరిగా ఉండేటువంటి బాహ్యంగా, కానీ ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు నేను ఒంటరి వాడిని కాదు, నా ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటి బిడ్డ, నీ ఒకవేళ ఒంటరి దానిని, ఒంటరి వాడివని కుమిలిపోతున్నావా, వేదనతో ఉన్నావా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ రోజున. బిడ్డ, నేను నా పరిశుద్ధాత్మని నీకు తోడుగా ఉంచుతాను. ఆ పరిశుద్ధాత్మ నీకు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆదరణ, కంఫర్ట్, ఆదరణ నీకు ఇస్తాడు, తోడు నీకు ఇస్తాడు, శక్తిని నీకు ఇస్తాడు. సమస్యల్లా వచ్చిందల్లా ఏంటంటే మనం ఈయన గుర్తించం. వి డోంట్ రికగ్నైజ్ ది స్పిరిట్. నాతో ఉన్నారు ఈ పవిత్రాత్మ, నాలో ఉన్నారు ఈ పవిత్రాత్మ, నన్ను శక్తి సంపన్నుడు చేస్తాడు అని ఆయన గుర్తించకపోతే ఆయన ఏం చేయలేడండి. ఇది ఒక సమస్య. దీన్ని మనం ముందుగా అంగీకరించుకోవాలి. ఏంటంటే
పవిత్రాత్మ దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని ఆయన పట్టించుకోకపోతే ఆయన ఏం చేయలేడండి. ఆయన ఏం చేయడు. మనం ఆయన్ని పట్టించుకోవాలి, ఆయనతోటి చెప్పాలి. ప్రియులారా, మనందరం కూడా చిన్నప్పుడే జ్ఞానస్నానం అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నాం. చాలామంది సంఘాల బోధకులు ఏమంటారంటే జ్ఞానస్నానం అనేటిది, బాప్తిస్మం అనేటువంటిది 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత పొందుకోవాలి అని అంటున్నారు. కానీ యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఆత్మని పసిబిడ్డల మీద కూడా ప్రవహిస్తానన్నాడు. మరి జ్ఞానస్నానం లేకుండా, బాప్తిస్మం లేకుండా పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటారు వాళ్ళు? నువ్వు జ్ఞానస్నానం 15 సంవత్సరాల తర్వాతే పొందుకోవాలి అంటే, జ్ఞానం బుద్ధి వివరం తెలిసిన తర్వాత, క్రీస్తు రక్షకుడుగా నేను అంగీకరించిన తర్వాత నేను స్వీకరిస్తాను బాప్తిస్మాన్ని అన్నావు అనుకో, మరి ప్రభు యొక్క వాగ్దానాన్ని ఏం చేద్దాం? మీకును, మీ దూరస్తులకును, మీ పిల్లలకును. వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలలో ఈ మాట ఉంటుందండి. ఎందుకు ఈ మాటను తీసుకొని వస్తున్నానంటే, చాలా సందర్భాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా దీన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని తీసుకుందాం. 39వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. ఎవరికంటండి? మీ పిల్లలకు, మీ పిల్లలకు కూడా అండి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరం ప్రియులారా 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత, కాటికి కాళ్ళు జాచిన తర్వాత స్వీకరించేది కాదండి. మన పిల్లలు పుట్టిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బాప్తిస్మాన్ని ఇప్పించండి, పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు తప్పుడు బోధలు వస్తున్నాయి. పిల్లలకి బాప్తిస్మం అవసరం లేదైతే, లేకపోతే మరి పేతురు గారు ఎందుకంటున్నారు మీకు మీ పిల్లలకు కూడా అంటున్నాడు కదా? దానికి ముందు దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అక్కడ 38వ వచనాన్ని చదువుకుందాం. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందు. 2 మాటల గురించి చెప్తున్నానండి. 3 అని చెప్పాలి. నెంబర్ 1 హృదయ పరివర్తన చెందాలి. నెంబర్ 2 బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినప్పుడు ఏ వరం వస్తుంది? పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత వెంటనే పేతురు గారు ఏమంటున్నారు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనంలో ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరకును, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరికీ చెందును అని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడండి? అటు పిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరించును. అందరిపై అంటే ఇక్కడ యవ్వనుల పైన, ముసలోళ్ళ మీదో, వాళ్ళ మీద మాత్రమే అని చెప్పట్లేదండి. అందరి మీద కుమ్మరిస్తానని చెప్పి ఒక అడుగు ముందుకేసి ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ తప్పుడు బోధలు వస్తాయని ఆయనకు అప్పుడే తెలుసు. కాబట్టి ఏమన్నాడు? ఇప్పుడు చదవమ్మా జాగ్రత్తగా. మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును చెప్పుదురు. మీ ముదుసలు కలలు కందురు. మీ యువకులు దర్శనములు గాంతురు. ఆ కాలమున నేను సేవకులకు స్త్రీ పురుషుల మీద నా ఆత్మను కుమ్మరించును. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీ పిల్లల మీద, యవ్వనస్తుల మీద, ముదుసలుల మీద అన్నీ చెప్తున్నారండి. అక్కడ పిల్లల మీద కూడా అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆత్మశక్తిని మీ పిల్లల నుంచి మీరు తీసివేయమాకండి. మంచిది కాదు మీకు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డల మీద, నా చిన్న పిల్లల మీద నేను నా ఆత్మశక్తిని కుమ్మరిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు పిల్లలుంటే ఈ రోజున ప్రార్థన చేయి. దేవా, నీ పరిశుద్ధాత్మను నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద కుమ్మరింపచేయి. వేడుకో, ప్రార్థన చేయి. ఎప్పుడైతే మన పిల్లలు పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారు అనాథలుగా ఉండరు. ఆత్మీయమైనటువంటి అనాథలుగా వాళ్ళు ఉండరు.
దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు, పరిశుద్ధాత్మ శక్తి వారికి తోడుగా ఉంటుంది. నా పిల్లలకి చదువు సరిగా రావట్లా, ఫాదర్ గారండి నా పిల్లలకి చదువుని ఇవ్వమని దేవుని ప్రార్థన చేయండి, నా పిల్లలకి జ్ఞాపక శక్తిని ఇవ్వమని ప్రార్థన చేయండి. నో, అది కాదు అడగాల్సింది. మనం ఒక టెక్నిక్ చెప్తాం మీకు అందరికీ కూడా, నిజంగానే చెప్తున్నా, చాలా ముఖ్యమైనదండి ఇది. స్వామి మా పిల్లలకి పరిశుద్ధాత్మనివ్వమని దేవుని అడగండి అన్నారనుకోండి, ఒక్కసారి పరిశుద్ధాత్మ మీ పిల్లల్లో ఉంటే ఈ జ్ఞానము, జ్ఞాపక శక్తి, దృఢత్వము, మంచితనము, మేలుతనము, ఈ వరాలు పవిత్రాత్మ వరాలు, పవిత్రాత్మ ఎవరిలో ఉంటాడో వారందరికీ ఈ వరాలు వస్తాయి. ఆయన తోడుగా ఉంటాడు కదా, చెప్తున్నాడు కదా, నేను మేము అనాథలుగా విడిచిపెట్టాను, మీకు ఆదరణకర్తగా ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడువాడు ఎన్నడు ఒంటరివాడు కాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడగండి, పవిత్రాత్మ కోసం ప్రార్థన చేయండి బిడ్డలారా. దేవా నీ ఆత్మశక్తిని మాకు దయచేయి. నేను ఇప్పుడు వాక్యం చెప్పే ఈ పీఠం అంటే నాకు చాలా ఇష్టం. ఈ క్రింద పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే పావుర రూపములో అలనాడు బాప్తిస్మం పొందుతున్నటువంటి యేసయ్య మీదకి యోర్దాను నదులు దిగి వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇవ్వమని వేడుకుందాం. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే మేడపై గది మీద ఆది అపోస్తుల మీదకి, మరియ తల్లి మీదకి అగ్ని నాలకల రూపంలో దిగి వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టి ముట్టి ఉండులాగున, మన ఒంటరితనాన్ని పారద్రోలాగున, అనాథలుగా ఉంచకుండా ఆత్మ సంపన్నం చేయులాగున మనందరం నింపమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. చాలా గొప్ప వాక్యాన్ని మాకు వినిపించావు తండ్రి. పరిశుద్ధాత్మను గుర్చినట్టు సత్యాలు మాకు బోధించావు తండ్రి. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకై ఒక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపిస్తాను అని పలికావు. మేము అనాథలము కాదు నాయన, మేము ఒంటరి వారము కాదు నాయన. నీ ఆత్మశక్తి, నీ ఆత్మస్వరూపుడైనటువంటి పరిశుద్ధాత్మ మాకెల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఓ దేవా, నీ ఆత్మాభిషేకాన్ని మాకివ్వండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మా పైకి వేయించేస్తారండి, మమ్మల్ని అభిషేకించండి. వర్షధారగా మమ్మ తడపండి, నీ అభిషేకముతో మమ్మ తడపండి, మమ్మ ముద్ద చేయండి తండ్రి. మమ్మ కడగండి నాయన. మీరు మాలో ఉండండి, మాతో ఉండండి, మమ్మ నడిపించండి తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఎవరైతే నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దానని, నాకెవరున్నారు అని వేదనతో, ఒంటరితనముతో పీడించబడుతున్నటువంటి వారికి మీ అభిషేకాన్ని ఇవ్వండి. బల సంపన్నం చేయండి, ఉత్తేజపరచండి, ఆత్మ సంపన్నం చేసి ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తము నుండి కార్య పరిశుద్ధ రక్తముతో కడిగి స్వస్థపరచండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించి నిజమైన శాంతిని ప్రసాదించండి. చదువుకునే బిడ్డలను దీవించండి, ఉద్యోగము కొరకై ఎదురు చూసే బిడ్డలను దీవించండి, వివాహము కొరకై వేచి చూసే బిడ్డలను దీవించండి. ప్రభుగా ఎంతోమంది అడుగుతున్నారు నాయన, ప్రార్థన అవసరతలు ఎక్కువైపోతున్నాయి ప్రభు, నా జీవితంలో అడిగేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. ఒకవేళ నా సమయం సరిపోకపోతే ప్రభువా నన్ను బట్టి కాక నీ కృపను బట్టి వారందరిని దీవించండి నాయన. ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడుగుతున్నారు వారందరిని ప్రభువా నీ పాదస్థాన్ని సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి. ముఖ్యంగా ప్రభువా యూట్యూబ్లో కొన్ని వేల మంది, వందల మంది మెసేజ్లు పెడుతున్నారు నాయన ప్రార్థన అవసరతల కొరకై. వారందరిని కూడా ఈ క్షణంలో దీవించమని, వారిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, పరిశుద్ధాత్మతో అభిషేకించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమేన్.